అట్లా శాసనాలను బట్టి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళినాం. ఆలేరుకు సరిగ్గా 6, 6.5 కిలోమీటర్ దూరంలో కొలనపాక ఉంటది. సరిగ్గా దానికి ఆపోజిట్ లో ఇక్కుర్తి అని ఒక ఊరు. ఆ ఊరిలో జైన బసది ఒకటి ఉండేది. ఆ జైన బసదిని దాని పక్కన ఒక ముత్యాలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ముత్యాలపల్లి అంటారు ఇప్పుడు. ఆ ముత్యాలపల్లి దానికి అక్కడ జైన బసది ఉండాలి. అది ఏది శాసనాల ప్రకారంగా. ఈ వీటిని తెలియజేసే శాసనాలు యాదగిరి పక్కన సైదాపురంలో ఉన్నాయి. శాసనాలు 2 శాసనాలు. ఆ శాసనాల్లో ప్రస్తావించినటువంటి వ్యక్తి జైన గురువు అగ్గలయ్య నారవైద్య అని బిరుదున్నటువంటి నైరవజ్యవర అనేటువంటి వాడు. ఆయన అటు దిగంబర జైన శాఖకు గురువుగాను, ఇటు జైన బసదుల నిర్వాహకుడుగాను, వైద్యుడుగాను చాలా ప్రసిద్ధి. ఆయనకు సంబంధించి ఇంకా ఇక్కడ మెదక్ జిల్లా సిరూరులో కూడా శాసనాలు దొరికినాయి. చాలా ప్రఖ్యాతమైన వ్యక్తి. దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు చేసినాడు. అయితే ఆ అగ్గలయ్య ఈ కుర్తిలో ఉండేవాడని చెప్పి శాసనాల్లో ఉంది కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్లి జైన బసది ఇది ఉందని చెప్పలేదు. మేము వెళ్ళి ఆ జైన బసదిని బయటికి ప్రజలకు చెప్పటం, ఇది జైన బసది, ఇది అగ్గలయ్యది అగ్గలేదు. అప్పుడు మేము చెప్పిన తర్వాత గ్రామస్తులు కూడా ఇక్కడ గురువు సమాధి ఉండేదండి అని చెప్పినారు. ఇప్పుడు ఆనవాళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు ఒక ఆ గురువు సమాధి కూడా పోయింది. అది గ్రామంలోనే విస్తరణలో పోయింది. కానీ ఇప్పుడు అక్కడ ఇక్కుర్తి గుట్ట అని ఉంటుంది. ఆ గుట్ట మీద మాత్రం జైన బసది ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా